సారంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ రికార్డులు మాయమైనాయని ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పదే పదే ఆ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా అలాగే ఒక నమస్తే తెలంగాణ ఒక టీఆర్ఎస్ పత్రికలో కూడా అలాగే ఇంతకుముందు కొంతమంది వీడియోలు కూడా నేను చూసిన పదే పదే అది సారంపల్లికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు ఆ రికార్డులను తీసిరని వాళ్ళ సారంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అసలు ఆ పని చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాకు ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆరోపణ చేస్తారు, 3 పిల్లలు ఉన్నారు, అందుకోసమే ఆ రికార్డు మాయం ఇలా మేమంతా చదువుకున్న వాళ్ళం, సంస్కారం ఉన్నోళ్ళం. ఇలా ఆ రికార్డులే కాదు, ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి అంశం ఆన్లైన్ రికార్డు ఉంటుంది. ఆ అంశాన్ని వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటున్నా ఈ విషయం అంటే ఇవాళ ఆ రికార్డులు మాయమైంది అనేది నాకు పెద్ద అనుమానం కలుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ రాజకీయంగా మేము ఎదుగుతున్నాం. ఇవాళ రాజకీయంగా రేపు జరగబోయే ఎన్నికల్లో స్థానికంగా మాకు ప్రజలలో ఉన్న అవకాశాలని ఇలా అబాస్పా చేయడం కోసం అనేక కుట్రలు జరుగుతున్న తీరును ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఆ రికార్డులు అనేవి నాకు అనుమానం కలుగుతుంది. అలా వీళ్ళు చేస్తున్న మాటలు వారికి వారుగా వారికి సంబంధించిన వ్యక్తితో సోషల్ మీడియా పెట్టించడు, పత్రికల్లో రాయించడు. ఇవాళ అక్కడున్న అంగన్వాడీ ఆయాను అక్కడున్న ఎంపీటీసీ భర్త ఒక్కడే పోయి ఇట్లా మాట్లాడిస్తున్న విధానాన్ని మేమందరం వన్నిట చూసినాక నాకు పెద్ద అనుమానం ఏంటంటే ఈ రికార్డులను మాయం చేసింది ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అక్కడున్న లోకల్ నాయకత్వం అన్న అనుమానం ఇలా మాకు కలుగుతూ ఉన్నది. నేను కూడా ఈ సందర్భంగా ఇక్కడున్న స్థానికంగా ఉన్న పోలీసు వ్యవస్థను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా, ఈ సంబంధించిన అంశం మీద ఏ రికార్డులు అయితే మాయమైంది అన్నదో దాని మీద పూర్తి స్థాయి సమగ్రమైన విచారణ చేపట్టాలి. దానిపైన అసలు ఆ రికార్డులు ఎవరు తీసిరు, ఆ తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి దాని నిజాలను తేటతెల్లం చేయమని నేను పోలీసు శాఖను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఉందో నిన్నటి నుండి ఆ ఆమెకు పూర్తిగా ఆమె హెల్త్ కండిషన్ కరెక్ట్ ఉండదు, ఆ ఊరందరికీ తెలుసు. ఆమెకు చెవులు కూడా సరిగ్గా వినిపించాయి. ఇలా ఆమెకు మాట చెప్పి పదే ఆమెతో మాట చెప్పియడం కోసం ఇలా రికార్డులను చూసినాం. ఇక్కడ ఉన్న ఎంపీటీస్ భర్త మాటలు కూడా రికార్డులో మనకు వినిపిస్తున్నాయి. ఆమెతో చెప్పిస్తున్న విధానం, ఆమెను బెదిరిస్తున్న విధానం మనకు అంత కనబడుతుంది. ఏమన్నా పక్కనే వాళ్ళ కొడుకు కూడా చిలకపల్లి సీన్ అని ఆయన కొడుకు కూడా పక్కనే ఉన్నాడు. ఇలా ఏం జరుగుతుంది, ఆయనకు కూడా ఈ రకంగా చెప్పమని అనేక విధాలుగా వాళ్ళు ఒత్తిడి తెచ్చి ఇలా మా మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇలా వీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఇలా ఏం జరుగుతుంది, ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ కేవలం నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఇలా ఒక స్థానిక ఎన్నికల్లో చేయడం కోసం వీళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు. వాటి అన్నింటి మీద నేనైతే స్థానిక పోలీస్ శాఖను మరోమారు కోరుతున్నా, దీని మీద సమగ్రమైన విచారణ చేపట్టి నిజాలను బయటపెట్టాలి. దీనికి నా దగ్గర కూడా బలమైన ఆధారాలు ఉన్నాయి. వారందరి ఈ రికార్డులను మాయం చేసింది అక్కడ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక 2 ఉన్నారు. వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయన్న బలమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. తప్పకుండా వీటిని నా దగ్గర ఉన్న ఆధారాలను కూడా నేను పోలీస్ శాఖకు ఇస్తా. తప్పకుండా దీని మీద విచారణ చేపట్టాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అంగన్వాడీ గతంలో ఉన్న టీచర్ కావచ్చు, ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న టీచర్ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ భార్య వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వీళ్ళు చేస్తున్న కుట్రకు వాళ్ళందరూ చేదోడు వాదోడుగా వాళ్ళందరూ వారికి సహకరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ చేసే కుట్రలకు నాకు ఈ టీచర్ల మీద కూడా నాకు బాగా అనుమానం ఉంది. ఇలా సంబంధిత అధికారులు కూడా దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు.
4 గంటల దాకా ఉన్నది. ఆమె లాగేసుకొని వచ్చింది. లాగేసుకొని వచ్చినాక నైట్ పూట దొంగతనం జరిగింది, లాక్ వల్ల కొట్టిరు అన్నది ఎవరని మనకు తెలియదు. ఎవరి మీద మనం కూడా ఏం మాట్లాడకూడదు. వాళ్ళు పీడీఓ మేడం, సూపర్వైజర్ మేడం వీళ్ళందరూ వచ్చారు. పోలీస్ స్టేషన్లోకి అయినాం. సార్ సుధా అన్నాడు, రేపు పొద్దున అత్త ఎంక్వైరీ చేస్తానన్నాడు. ఎస్ఐ సార్ సుధా వచ్చిండు, ఎంక్వైరీ చేసిండు. సరే వాళ్ళు సుధా అన్నారు, ఈ అంగన్వాడీ పరిసరాల్లో ఏ రాయిగా నాయకుడు రావద్దు, ఎవరు రావద్దు, వాళ్ళని అత్తే మాకు ఫోన్ చేయండి, ఏ వీడియోలు తీయకమాను, ఏ లెక్క తీయకమాను అని చెప్పిండు. మేము సుధా వాళ్ళ మీద అనుమాన పడలే. అది ఏదైనా వ్యవస్థ ఉంటే సార్ చూసుకుంటాం.